ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. తన శిష్యులను పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకి రండని ప్రభువు వారికి తెలియచేస్తున్నట్లుగా ఈ సందర్భము యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు అక్కడున్నటువంటి జనసమూహము, శిష్యులు వారందరూ కూడా ప్రభువు వస్తున్నప్పుడు వారు దారి పొడుగున తమ వస్త్రములను పరిచి, వారు ఖర్జూరప మట్టలను తీసుకుని వాటిని ఆ వస్త్రాలపై పరుస్తూ, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని వారు హోసన్నా హోసన్నా అంటూ వారు ప్రభువుని స్తుతించారు. ఆ సందర్భాన్నే మట్టలాదివారమని ఈ ఉదయము మనందరము కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. సహోదరి సహోదరుడా, వారందరూ ప్రభువుని స్తుతించారు. ఎందుకు వారు ప్రభువుని స్తుతించారంటే ఆయన రాజు అని వారు గుర్తించారు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఈయనే దేవుడు అని వారు గుర్తించి దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను వారు చూచిన వారు, దేవుడు చేసిన మహత్య కార్యాలను వారు కనులారా చూచిన వారు, అనేక మంది జీవితాలలో ఆయన అద్భుతాలను చేశాడు. వారు జీవితాలలో ఉన్నటువంటి రోగముల నుండి, దుష్ట శక్తుల నుండి, అపవిత్రాత్మల నుండి, అనేకమైన పరిస్థితుల నుండి వారిని దేవుడు తప్పించాడు. వారందరూ కూడా ప్రభువుని గుర్తించి ఆయన గాడిద మీద వస్తున్నాడు కదా అని వారు ఆయనను స్తుతించలేదు. కానీ ఆయన సర్వ అధికారము కలిగినటువంటి స్తుతులకు ఈయన యోగ్యుడు అని గుర్తించి వారు ప్రభువుని స్తుతించారు. వారు స్తుతించిన కారణాన్ని బట్టి ప్రభు ఎంతో సంతోషించారు. మనము స్తుతించటము ద్వారా ప్రభువు సంతోషించేవాడు. స్తుతించటము ద్వారా మన స్థితి మారడమే కాదు గాని మనలను బట్టి ప్రభువు సంతోషించేవాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుడు అనేక మంది జీవితాలలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించాడు. ఎన్నో మేలులు ప్రభువు చేశారు. ప్రభువు ద్వారా అనేక మేళ్లను పొందిన వారు ప్రభువుని స్తుతించలేకపోతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, మరి నీ స్థితి ఎలాగున్నది? నీవు దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నావా? ఆయనను మనము మహిమపరచగలుగుతూ ఉన్నామా? మన దేవుడు ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు అని అంటే మనము ఆయనను స్తుతించినప్పుడు, మన నోట స్తుతి ఉన్నప్పుడు. ఎవరైతే దేవునిని స్తుతిస్తారో, స్తుతించే ప్రజలను బట్టి ఆయన సంతోషించే దేవుడు. మనము మనుషులను సంతోషపెట్టువారుగా ఉన్నామా? మనము దేవునిని సంతోషపెట్టువారుగా ఉన్నామా? మనం ఎన్ని చేసినా మనుషులను సంతోషపెట్టలేము. కానీ మనము స్తుతిస్తే గనక దేవునిని మనము సంతోష పెట్టగలం. మరి దేవుడు చేసిన ఈ కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవునిని స్తుతించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు మరలా ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి
మనందరము సిద్ధపాటు కలిగి స్తుతించేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు గాని ఆయనతో యుగయుగాలు ఉండడానికి దేవుడు మనలను తీసుకువెళ్తాడు. ఈ ఉదయాన్న అనేక మంది మేలులు పొంది ఆయనను స్తుతించలేకపోతూ ఉన్నారు. మనము ఆయనను స్తుతించలేకపోవడానికి కారణము ఆయన ఏమై ఉన్నాడు, ఆయన దైవికమైన శక్తిని మనము ఎరగకపోవడమే. ఈ ఉదయము మీ పరిస్థితులు ఏవైనా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎలాంటి ప్రతికూలతల్లో మీరున్నా, ఆ పరిస్థితులన్నిటిని బట్టి కాదు గాని వాటికి అతీతంగా మనము ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభువుని కీర్తించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ఎవరైతే స్తుతిస్తారో వారిని బట్టి ప్రభువు సంతోషిస్తాం. ఈ సందర్భంలో అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. అవి మనము ధ్యానిస్తే మన ఆధ్యాత్మికమైన జీవితానికి అవి ఎంతో ప్రయోజనకరంగాను, క్షేమకరంగాను, ఆశీర్వాదకరంగా మన జీవితాలు ధన్యములవుతాయి అనే సత్యాన్ని మీకు జ్ఞాపకము చేస్తున్నా. దేవుని వాక్యము సజీవమైనది. అది మన జీవితాలను, మన పరిస్థితులను, సమస్తములో మనకి సమాధానమును, నెమ్మదిని, పరిష్కారమును కలిగించగలిగినవి దేవుని మాటలు. ఈ ఉదయం మనందరము కూడా ప్రభువు నామాన్ని స్తుతిందాం, ఆయన్ని గణపరుచుదాం. దేవునికి మహిమకరముగా ఆ నిత్యత్వము చేరునట్లు దేవుడు అట్టి స్తుతించేటువంటి ఆత్మీయమైన జీవితాలను మనందరికీ ఆయన ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారుకున్న ప్రతి బంధకముల నుండి విడుదల చేసి మిమ్ములను మేము స్తుతించగలిగినట్లు అటు స్తుతిని మా నోట నుంచి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి, ఎవరైతే మిమ్మల్ని స్తుతించలేని స్థితిలో ఉన్నారో అట్టి వారిని అందరినీ ఈ పునరుద్ధాన దినములో మీ పునరుద్ధాన శక్తి చేత మీరు దర్శించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క బంధకాలన్నిటి నుండి విడుదల చేసి మిమ్మల్ని స్తుతించగలిగినట్లు అట్టి ఆత్మీయతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.